దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మరొకసారి ఘనత మహిమ ప్రభావము దేవునికి మాత్రమే, ఏ మనుషుడు పొందడానికి వీలు లేదు. కనుక ప్రియులారా, మొదటి శిష్య ద్వారా దేవుని మాటలు మనం విన్నాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. క్రిస్మస్ దినాలు ప్రారంభించబడ్డాయి. క్రిస్మస్ మాసంలోకి మనం వచ్చాం. ఆల్రెడీ సగ దినాలు ఈ క్రిస్మస్ మాసంలో గడిచిపోయాయి. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ దేవుడు మరి క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించాలంటే మనం చేసుకోవాల్సింది క్రిస్మస్ కాదు. కానీ క్రిస్మస్ అనగా అర్థం ఏంటో తెలుసా? అమ్మ మాట్లాడే దేవుడు కూడా అందరికి వినాలి, అందరు వింటున్నారు. వెనుక ఎవరు సైలెంట్? నా మాటలు మాత్రమే వినపడాలి. దయచేసి మీ ఎవరు కూడా మీ మాటలు పక్కవారితో కానీ అటు ఇటు దిక్కులు చూడడం కానీ చేయొద్దు. మీరు ఎంత దేవుని వాక్యం మీ హృదయంలోకి వెళితే మీ కుటుంబాలు, మీ జీవితాలు అంతగా దీవించబడతాయి. కనుక దయచేసి కలిగొల్లి మాటలు, ఆ పక్కవారితో మాటలు మానేసి చెప్పబడుతున్న దేవుని మాటలకు కొంత ప్రాధాన్యత ఇద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం అంటే దేవుడే. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి హృదయాలు తెరవబడతాయో వారి జీవితాల్లో బలమైన ఘనమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సంతోషము, సమాధానము, ఆనందము ఇవన్నీ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండాలి అని అంటే క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. నీవు, నేను, మనం ఎప్పుడూ ఇవి మన జీవితంలో కలిగి ఉంటే ప్రియులారా, తప్పకుండా ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితాల్లో సమృద్ధిగా పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట ధ్యానం చేసుకుందాం. ప్రియులారా చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి ఈరోజు ధ్యానం చేసుకుందాం. 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. చూడండి, కొంచెం ఆసక్తిగా ఉంది ఈ మాట. ఆ 4వ వచనం చూడండి, అందరూ చూడండి ఏముంది అక్కడ? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటూ మరలా అంటాడు, అలాగున ఎవడునో పుట్టనేరడు. అసాధ్యం అని అర్థం. ఈ లోకములో అలా పుట్టడం ఎవరి వలన కాదు అని అర్థం. ఈ వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా విందాం. ఈ వాక్యపు లోతుల్లోకి మనం వెళితే ప్రియులారా, పాప సహితుడు అంటే ఎవరు, పాపరహితుడు అంటే ఎవరో నీకు అర్థమైనప్పుడు ప్రియులారా, ఈ వాక్యము మీ జీవితంలో పనిచేస్తుంది. ఈ వచనంలో ప్రియులారా చూడండి, మరి పాప సహితులు అనగా ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. పాపరహితులు అనగా మనం. అవునా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? పాప సహితులు అనగా యేసు ప్రభు, పాపరహితుడు అనగా మనం. అవునన్న వాళ్ళు చేతండి. పోనీ పాపరహితుడు దేవుడు, పాప సహితులు మనం అన్న వాళ్ళు చేతండి. ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాటని? అందుకే డిగ్రీ ఏమండి, కలెక్టర్, ఐఏఎస్ కాదు కదా, ఎంత చదివినా ఏదున్నా బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. లోకమంతా చదవగలడు కానీ ఒక బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ చదవగడానికి మాత్రము చూడండి చదవడం వారి వల్ల కాలేదు. దాన్ని గ్రహించడం చూడండి చాలామంది వల్ల కాదు. ఈ వచనంలో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే, పాపము చేసిన వానిలో నుండి
పాపరహితుడు అంటే పాపము లేనివాడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అంటూ ఆ కింది వచనంలో అంటాడు చూడండి, ఏమన్నాడు, అలాగున ఎవడును పుట్టనేరు. ఈ భూమి మీద అలా పుట్టడం ఎవరి వల్ల కాదు. ఈ భూమి మీద ఉన్న చూడండి 135 140 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పుట్టేశారు ఆల్రెడీ. ఈ ఇంచుమించు సుమారుగా 140 కోట్ల మంది ప్రజల్లో కూడా ఏ ఒక్కరు కూడా ఈ రీతిగా పుట్టడం అనేది ఎవరి వల్ల కాలేదు, ఎవరి వల్ల జరగదు కూడా. అందుకనే జన్మత పాపి అయిన కన్య మరియ గర్భములో నుండి ప్రియులారా పాపరహితుడైనటువంటి, ఏ పాపము లేనటువంటి వాడు పుణ్యచరిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం ప్రియులారా అది ఒక్క దేవునికి మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రియులారా యేసుక్రీస్తు పుట్టుకలో, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, సమస్త మానవాళి పాప విమోచన క్రయధనం కొరకు ఈ లోకానికి శరీరధారిగా, ఈ లోకానికి కన్యా మరియ గర్భములో యేసుక్రీస్తు పుట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన పుట్టినప్పుడు ప్రపంచంలో 7 వింతలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు శరీరధారిగా, వాక్యమే ఏమైంది చెప్పండి, కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించెను. వాక్యం అంటే ఎవరు? దేవుడు. బాగా వినాలి, వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేశారు ఇప్పుడు చెప్పండి? కృపా సత్య సంపూర్ణుడిగాను శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. అంటే దేవాది దేవుడు పరలోక దూతలతో నిత్యము కొనియాడబడుచున్నటువంటి దేవుడు సమస్త మానవులైన మనలని, మన పాపముల నుండి విమోచించడానికి ప్రియులారా దేవాతి దేవుడే. మనము ఏ ఒక్కరు, ఏ పాపి కూడా పరలోకం వెళ్ళడానికి వీలు లేదు. అందుకని ఒక్కడుగు దేవుడు మన కోసం తానే, చూడండి, మనము పరలోకం వెళ్ళలేమని తలంచి దేవుడే మన కోసం ప్రియులారా పరలోకాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచి దూతల కంటే కొంచెం తక్కువగా తగ్గించుకొని శరీరధారిగా, అనగా నేను ఈ భూమి మీద జన్మించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కన్యా మరియ గర్భంలో జన్మించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించాలి. మరి చెప్పండి, పాప సహితునిలో నుండి ఎవరు పుడతారు చెప్పండి? ఇప్పటి వరకు యేసుక్రీస్తు జననానికి ముందు వరకు కానీ తర్వాత కానీ పాప సహితునిలో నుండి, అంటే పాపము చేసినటువంటి వానిలో నుండి ఎవరు పుట్టారు చెప్పండి? పాపం చేసిన వాడే పుట్టాడు. భక్తుడు దావీదులంతటి వాడే తను తాను దేవునికి పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే నా తల్లి నన్ను, చూడండి, నన్ను పాపములోనే కన్నది. మనందరికీ తెలిసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఆదాము పాపము సమస్త మానవాళికి సంప్రాప్తమైంది. ఈరోజు ప్రియులారా పాప సహితుని యొక్క కడుపులో, పాపము చేసినటువంటి వ్యక్తి యొక్క కడుపులో పాపి మాత్రమే పుట్టగలడు, కానీ పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపాన్ని విమోచించేవాడు పుట్టగలడా అనంటే ఈ ప్రపంచంలో ప్రియులారా ఇలాంటిది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కన్యా మరియ గర్భములో జన్మించేంత వరకు ఎక్కడా జరగలేదు. అందుకనే ఈరోజు ప్రియులారా యోబు గ్రంథకర్త అంటాడు, అలాగే ఈ లోకంలో ఎవరైనా పుట్టగలరా? ఒక్క రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది సందేహం, యేసు ప్రభువునే ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువునే దేవునిగా ఎందుకు అంగీకరించాలి? యేసు ప్రభువునే ఎందుకు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు ఈ లోకంలో ఎందుకు బ్రతకాలి అని అంటే ప్రియులారా వాక్యం తెలియజేస్తుంది, ఆయన వలె, ఆయనలాగా పాపము లేకుండా, పాపాన్ని అంటకుండా, పాపాన్ని ముట్టకుండా ఈ లోకంలోనికి వచ్చి పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి ప్రియులారా చూడండి యేసు ప్రభువారు తప్ప ఎవరు కూడా ఈ లోకంలో
లేవు, మనం చూడలేము కూడా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టినప్పుడు కొన్ని 7 వింతలు జరిగాయి. ఒకటిగా చూడండి, మొదటిగా ఏంటనంటే, ఒకటి ప్రియులారా, నెంబర్ 1 గొప్ప వండర్, అద్భుతం, అమేజింగ్ ఏంటో తెలుసా? చెప్పండి. పాపి కడుపులో పాపినే పుట్టాలి. కానీ యేసుక్రీస్తు జనన విషయంలోకి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? ఒక్క జన్మతః పాపి అయిన ప్రియులారా చూడండి, కన్యమరియ ఏ పాపం చేయలేదు. కన్యమరియ ఏ పాపం చేయలేదు. మరి ఎలా పాపి అయిందంటే, కన్యమరియ తన తల్లి గర్భంలో జన్మించింది కాబట్టి ఆమె ఏ పాపము చేయకపోయినా తల్లిలో ద్వారా ఆమె ఈ లోకానికి సంక్రమించింది కాబట్టి తల్లి మరియ కూడా పాపియే. మరి పాపములో పాపిగా ఉన్నటువంటి కన్యమరియ గర్భంలో పరిశుద్ధుడు ఎలాగ పుట్టగలిగాడు? పాపాన్ని అంటకుండా ఎలాగ పుట్టగలిగాడు అంటే, ప్రియులారా, నెంబర్ 1 అద్భుతం ఏంటంటే, పాపిగా ఉన్న మనిషిలో చూడండి, పాపరహితుడు అంటే పాపము లేనటువంటి పరిశుద్ధుడు పుట్టడం అనేది గొప్ప అద్భుతం. అది ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి. సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా, ఇప్పుడే కాదు ఇంకా 1000 తరాలు గడిచినా ఇలాంటిది జరగదు భూమి మీద. గొప్ప అద్భుతం ఇది, గొప్ప అద్భుతం ప్రియులారా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఒకటి ప్రియులారా, పాప యొక్క గర్భంలో నుంచి దేవుడు ఏ పాపం అంటకుండా, ఏ పాపము లేకుండా పుట్టగలడం అనేది గొప్ప వింత. నెంబర్ 2 రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టినప్పుడు ఏం జరిగింది అని అంటే, రెండవదిగా అప్పటి వరకు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము పిల్లల చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే, నేను చెప్తాను, మీరు చదవనక్కర్లేదు, మీరు చూసుకోండి అంతే. ఏం జరుగుతుంది అక్కడ అంటే, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలననేటువంటిది భూమి మీద మొదటిగా రాయబడటం జరిగింది. అప్పటి వరకు ప్రజాసంఖ్య అంటే జనులను లెక్కించడం అనేటువంటిది యేసుక్రీస్తు జన్మించక ముందు లేదు. యేసుక్రీస్తు జన్మించక ముందు లేదు. కౌంటింగ్ అంటారు, ఎంతమంది ఉన్నారు ఏందో తెలుసుకోవడానికి యేసుక్రీస్తు పుట్టిన తరువాతే ఇది ప్రారంభమైంది. ప్రజాసంఖ్య అంటే మొత్తము ఆ దేశంలో ఉండబడిన వారందరినీ కూడా ఎంతమంది ఉన్నారో లెక్కించడం కొరకు ప్రజాసంఖ్య రాయబడడం జరిగింది. అది యేసుక్రీస్తు జననం తర్వాతే జరిగింది అనడానికి చూడండి, ఈ వచనం చాలా స్పష్టమైనటువంటి ఆ సమాధానం. ఇకపోతే మూడవదిగా మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఏముందో తెలుసా? అక్కడ ప్రియులారా, ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు చూడండి, పురుష సంయోగం లేకుండా, అంటే పిల్లలు పుట్టాలి అని అంటే ఈ భూమి మీద ధర్మం జరిగేదంతా కూడా మనకు తెలుసు. ఒక భర్త, ఒక భార్య, ఒక పురుషుడు, ఒక స్త్రీ ఇద్దరు కలిస్తేనే తప్ప పిల్లలు ఈ భూమి మీద పుట్టడానికి అవకాశం లేదు. అలాంటిది యేసు ప్రభు వారి జీవితంలోకి మనం గమనించినట్లయితే ప్రియులారా, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్య అయిన మరియ ప్రెగ్నెంట్ అంటే గర్భం దాల్చింది. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్య అయిన మరియ గర్భం దాల్చింది. ఇదొక మూడవ వింత. ఏ పురుషుడు చూడండి, ఆ స్త్రీని ముట్టకుండానే తన పురుషుడు భర్త ఆమె గర్భము దాల్చింది. ఎలా జరిగింది అని అంటే, 1వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో రాయబడుతుంది. ఏముంది ఆ వచనంలో అంటే, ఇదిగో ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఎందుకంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము ఎలా ధరించింది చెప్పండి? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. ఎందుకంటే అప్పటికే మరియకు ప్రదానం చేయబడింది యోసేపు ద్వారా. కాబట్టి ఈమె ప్రెగ్నెంట్ అయింది కనుక యోసేపు చూడండి, కొద్ది కాలంలో వివాహము జరగాలి.
ఈలోపే దేవుని దూత మరియను దర్శించింది. ఇదిగో నువ్వు గర్భవతివి అని చెప్పింది. ఆమె ప్రెగ్నెంట్ అయింది. తన భర్తగా ఉన్నటువంటి యేసేపు గారికి అవమానముగా కలిగి ఆమెను రహస్యముగా ఏమనుకున్నాడు తెలుసా? విడనాడను ఉద్దేశించే సందర్భంలో దూత యేసేపు దగ్గరికి వెళ్ళి ఆమె అంటూ ఉంది, చూడండి, దూత అతనితో చెప్తున్నమాట, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకుము. రెండవది క్లారిటీ ఇస్తున్నాడు దూత అక్కడ. ఏంటా క్లారిటీ అని అంటే, ఆమెకు వచ్చిన గర్భము చెప్పండి, నీకు వచ్చినట్లుగా నీకు ఉన్న తలపులను బట్టి వచ్చినట్లటువంటిది కాదు. ఎలా జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియులారా చూడండి, ఆమె గర్భము ధరించినది. ప్రియులారా, మరొక అద్భుతమైనటువంటి వింత ఏంటంటే, పురుషుని యొక్క ప్రమేయము లేకుండా మరియా ప్రెగ్నెంట్ అయింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము దాల్చింది. అంటే ప్రియులారా, యేసు ప్రభు ఎలా పరిశుద్ధుడు, యేసు ప్రభు వారు ఏ రీతిగా నీతిమంతుడు, ఏ రీతిగా ఆయన పరిశుద్ధుడయ్యాడు అని అంటే, ప్రియులారా, దేవుడు ఈ లోకానికి రావడానికి ప్రియులారా కన్య అయిన మరియను దేవుడు వాడుకున్నాడంతే. ఆమె శరీరాన్ని, ఆమె గర్భాన్ని వాడుకున్నాడంతే. ప్రియులారా చూడండి, ఒక వెలుగు ఆమె గర్భములోనికి ప్రవేశించింది. ఆ తరువాత నుంచి మెల్లగా ఆమెకు దినములు నిండటం మొదలుపెట్టాయి. ప్రెగ్నెంట్ అయింది. ప్రసవించే దినములు కూడా దినదినము దగ్గర పడ్డాయి. ఆ తర్వాత ప్రియులారా, ఆమె గర్భములో నుండి ఏ మచ్చ లేకుండా ఏ రీతిగానైతే ఆమె గర్భంలోకి వెళ్ళాడో అదే రీతిగా ప్రియులారా మరలా ఆయన నెలలు నిండినప్పుడు, సమయము సమీపించినప్పుడు ఆయన ఈ లోకములోనికి చూడండి ప్రత్యక్షమయ్యాడు. నీతిమంతుడుగా, పాపము లేని వాడుగా పుట్టగలిగాడు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం అంటే చెప్పండి, గతంలో కూడా నేను మీకు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చాను. ఒకటి, ఒక విత్తనాన్ని భూమిలో వేస్తాం. ఒక విత్తనాన్ని భూమిలో వేస్తాం. అది ఏ విత్తనమైనా కావచ్చు. మరి అది ఎలా మొలవాలి చెప్పండి? బయటికి ఎలా మొలవాలి? వేసింది ఎక్కడ? మట్టిలో. అది ఎదిగి మొలకెత్తి పైకి ఎదిగినప్పుడు మట్టి రూపము, మట్టి ఆకారము రావాలి. కానీ ఆ మట్టిని తన్నుకొని బయటికి మొక్క వచ్చినప్పుడు దాని ఆకారం ఎలా కనబడుతుంది చెప్పండి? ఎలా కనబడుతుంది చెప్పండి? చాలా పచ్చగా కనబడుతుంది. వేసింది విత్తనం భూమిలోనే, కానీ అది భూమిలో 2 లేదా 3 దినాలు ఆ భూమిలో విత్తనం ఉండి అది ప్రియులారా చూడండి, అది మొలిచి నిదానముగా మొలకెత్తి భూమిలో నుండి మట్టిని అంటుకోకుండా ఏ రీతిగా మొక్క బయటికి వస్తుందో అదే రీతిగా మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేకుండా ఈ లోకానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఇది మూడొక వింత. పురుషుని యొక్క ప్రమేయము లేకుండా కన్య మరియ గర్భములో గర్భము దాల్చడం, ఆమె కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనివ్వడం, ఇది మూడొక వింత. ప్రతి సంవత్సరం ఇది చెప్పుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు పుట్టుకలో డిఫరెంట్. లోకానికి, మనుషులకి యేసయ్యకు ఉన్న వ్యత్యాసం ఏంటో నీకు తెలవకపోతే ప్రియులారా ఎప్పటికీ తెలియని వారమే అవుతాం. ఈరోజు ఆ ప్రత్యేకతను కనుగొన్నప్పుడు మాత్రమే దేవుడు ఎంతటి పరిశుద్ధుడో, ఎంత గొప్పవాడో నీకు అర్థమైనప్పుడు మాత్రమే ఆయన ఎదుట శిరస్సు వచ్చి ఆయన మనం సాగినప్పుడు దేవుని మహిమపరచడానికి భయముతో వణుకుతో ఆరాధన చేస్తాం. హల్లెలూయా. అందరిలో ఒకడు కాదు ఈయన, అందరిలాంటి వాడు కాదు. సాతానుడు తెలివిగా చేస్తున్న పని ఏంటంటే, చాలాసార్లు మనం చెప్తుంటాం ఏంటంటే, అందరూ ఒకటే, రూపాలు వేరు కానీ దేవుడు ఒకటే అన్న భావన సమాజంలోకి వెళ్ళినప్పుడు మన బంధువుల ఎదుట కానీ చూడండి, తెలిసిన వారి ఎదుట కానీ ఈ మాట పదే మనకు వినబడుతూ ఉంటుంది. నేను అంటాను, బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డ ఒకటి ప్రియులారా, ఆయన చూడండి ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అని సమాజం అనుకుంటూ ఉన్నా ఆయన ప్రత్యేకతే వేరు, ఆయన పుట్టికే వేరు. ఆయనలాగా ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదు, ఎవరు పుట్టరు కూడా.
అందుకే యేసుక్రీస్తు పుట్టక ప్రత్యేకమైంది. అందుకే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరలా చెప్తున్నాడు, ఆయన అందరిలో ఒకడు కాదు. చూడండి ప్రియులారా, అందరు లాంటి వాడు కాడు. ఆయన ప్రత్యేకత కలిగిన దేవుడు, సపరేట్ పర్సన్, సపరేట్. చూడండి, గాడ్, ఆయన ప్రత్యేకత ఆయనదే. అందుకని ఈ లోకానికి రావడానికి, నిన్ను నన్ను మనల్ని పాపం నుంచి విడిపించి పునీతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక శరీరాన్ని దేవుడు ఒక శరీరాన్ని వాడుకోవాల్సి వచ్చింది. ఆ శరీరమే కన్యా మరియా. ఈరోజు ప్రియులారా, చాలా వండర్ఫుల్, అమేజింగ్ ఏంటంటే, అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే, పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చడం అనేది ఒక వింత. భర్తకే ఎవరో ఎందుకు చెప్పండి, మరియకు భర్తగా ప్రదానం చేయబడిన యేసేపుకే డౌట్ వస్తుంది. ఎలా జరుగుద్ది, అది ఎలాగ జరుగును అంటాడు. ఎలా జరుగుద్ది? సృష్టి ధర్మం ప్రకారం ఇప్పటి వరకు అలాంటిది ఎక్కడ కూడా జరగలేదే. ఏ పురుషుడును కూడకుండా, ఏ పురుషుడును ముట్టకుండా ఎలాగూ గర్భము దాల్చుకుంది అని అంటే, దూత అతనితో చెప్తుంది. అతడు చెప్పండి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము, చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. అది మరియకు చూడండి, ఒక్కదానికి మాత్రమే ప్రపంచంలో సాధ్యం. మరియ ఒక్క జీవితంలో మాత్రమే సాధ్యం. ఎందుకంటే దేవుడు ఆమెను దర్శించాడు కనుక. ఈరోజు ప్రియులారా, ఇప్పటి వరకు అలా ఎవరు పుట్టలేదు, ఎవరు పుట్టరు కూడా. అందుకే బైబిల్లో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. ఆ వాక్యాన్ని దేవుడు, ప్రియులారా చూడండి, భక్తుడైన యోబు రాయబడినటువంటి ఆ మాట దేవుడు అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకంలో ఆ వాక్యాన్ని, ఆ వచనాన్ని, ఆ వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి విషయంలో దేవుడు దాని విషయంలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఆమె గర్భము ధరించింది ఏ ప్రమేయం లేకుండా. ఇకపోతే నాలుగవది చూడండి ప్రియులారా, 4 లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం గమనించినట్లయితే ఏం రాయబడుతుందో తెలుసా? చూడండి, పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయించుండెను. ఈ వచనాన్ని బట్టి మనం గమనిస్తే నాలుగవదిగా వింత, నాలుగవ అద్భుతం ఏంటో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ పుట్టాడో, తర్వాత ఆ పశువుల తొట్టిలో ఎక్కడ స్థలము లేనందున, ఎక్కడ చెప్పండి, ఎక్కడికి తీసుకొని వెళ్ళబడ్డాడు? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు చెప్పండి? మామూలుగా జన్మించాడు. ఎక్కడ స్థలము లేనందున ప్రతి ఇంటి తలుపు కొట్టాడు యేసేపు మరియా. కానీ ఈమె గర్భము, ప్రియులారా చూడండి, భర్తకు కలగలేదు, వివాహం కాకముందే ప్రెగ్నెంట్ అయింది అన్న ఒకే ఒక కారణంతో ఆనాడు పరిస్థితులను మనము పరిగణలోనికి తీసుకున్నట్లయితే చాలా 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 నియమాలు, చాలా పద్ధతులు, ఆచారాలు. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసి మరియని ఏ ఒక్కరు కూడా డెలివరీ టైంలో, డెలివరీ అయిన తర్వాత ఆ పసికందును పట్టుకొని తల్లి అయిన మరియా ప్రతి ఇంటి తలుపు తట్టింది. కానీ ఏ ఒక్కరు కన్య అయిన మరియను, బాలుడైన యేసయ్య ఇంటిలోకి చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆ యేసేపు మరియా ఇద్దరు కూడా వారిని తీసుకొని ఎక్కడా స్థలము లేనందున ఎక్కడికి తీసుకొచ్చారు తెలుసా? పశువుల ఆ సత్రం అని అంటే ఏంటో తెలుసా? ప్రయాణికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు రెస్ట్ స్థలం, చెప్పండి, విశ్రాంతి తీసుకునే స్థలం. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే లాడ్జ్ అంటారు. ఏంటి చెప్పండి? లాడ్జ్. టూరిస్టులు కానీ వేరే దేశం నుంచి వచ్చిన వారు, ఒకవేళ వేరే సిటీలో నుంచి ఇక్కడికి రావాలనుకుని ఇక్కడ 2 దినాలు 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 2
లాడ్జిని ఆశ్రయిస్తాడు. లాడ్జి అని అంటే సత్రము. ఇప్పుడు అధునాతనంగా కట్టబడ్డాయి. ఆ దినాల్లో అప్పుడున్న టెక్నాలజీని బట్టి పాకలు సత్రాలుగా, ఆ దినాల్లో గొర్రెలు, గాడిదలు, గుర్రాలు ఎక్కువ గనక చాలా విశాలమైన స్థలంలో సత్రాలు కట్టేవారట. అందుకని ఎక్కడ స్థలం లేనందున యేసు ప్రభువారిని తీసుకొని సత్రంలోకి తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టిందంటే పశువుల తొట్టి. అంటే చెప్పండి, వాటికి మేత గడ్డి వేయడానికి తొట్లు అంటారు చూడండి, ఆ స్థలంలో పడుకోబెట్టింది. అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? 4వ అద్భుతం ఏంటో తెలుసా? మీరు ఆదికాండం నుండి మొదలుకొని ఈ మాలాకి గ్రంథం వరకు, మత్తయి సువార్త ప్రారంభం వరకు మీరు గమనిస్తే అక్కడక్కడ ప్రవక్తలకు చూడండి, దేవుని భక్తులకు దూత ఒకరు ఇద్దరు మాత్రమే ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ కానీ ఎప్పుడు కూడా దూతల సమూహం అనేది భూమి దిగిన సందర్భం ఎక్కడ మనం చూడం. కానీ యేసుక్రీస్తు పుట్టక సందర్భముగా చెప్పండి, ఎవరు వచ్చారు చెప్పండి? ఆ వచనంలో రాయబడుతుంది 2:13 ఏం చెప్పండి? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఏం జరిగిందంటే చెప్పండి. అక్కడ అంటాడు, ప్రియులారా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి సమాధానం అని ప్రకటించడం మొదలుపెట్టాయి. సైన్య సమూహము, దూతల సమూహము, పరలోకములో ఉండే దూతలు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి ఈ లోకానికి ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. దూతల సమూహమే భూమి దిగిన సందర్భం అది. ఈరోజు అక్కడక్కడ ప్రపంచంలో అక్కడక్కడ చాలా మంది ఈరోజు అనుకుంటున్నారు ఏంటంటే గ్రహాంతర వాసులు అంటారు చూడండి. అమ్మో, భూమి దిగి గ్రహాంతర వాసు వచ్చాడు, గ్రహాంతర వాసులు వచ్చారు అని అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ టాపిక్ తిరిగి మరలా రిపీట్ అవుతూనే ఉంది. ఫేస్బుక్లోకి లేదా గూగుల్లోకి మనం వెళ్ళి సెర్చ్ చేస్తే గ్రహాంతర వాసులు అంటే కొన్ని లక్షల ఫోటోలు మనం చూస్తాం. గ్రహాంతర వాసి ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అని. ఒక్కరిద్దరు ప్రత్యక్షమైనందుకే ఈరోజు ప్రపంచంలో ఎంతో ఆశతో ఇది నిజమా అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే ప్రియులారా, పరలోక సైన్య సమూహం, పరలోక సైన్య సమూహం. సమూహం అనంటే పండితులు అంచనా వేశారు. ఒక వ్యూహం, ఒక సమూహాన్ని ఎన్ని వేల మందిగా పిలిచేవారు చెప్పండి? ఇంచుమించు 6,000కు పైగా, 6,000కు పైగా ఉన్న సమూహాన్ని ఒక సమూహంగా ప్రకటించేవారు. పరలోక సైన్య సమూహము ప్రియులారా బాలుడైన యేసయ్యను చూడడానికి వచ్చారు. అక్కడ ప్రత్యక్షమయ్యా, ప్రకటించడం మొదలు పెట్టారు. అమ్మా, ఆ పిల్లలు ఎవరు కాస్త బయటికి తీసుకెళ్ళండి, ఏదో కంట్రోల్లో ఉంచారు. ఎవరా పిల్లలు? కొంచెం దయచేసి ఆ పక్కన కూర్చోండి, లేదంటే కొద్దిసేపు అవతల వాళ్ళని తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టండి. మంచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, 4వది మనం చూడండి, గమనిస్తే 4వ గొప్ప అద్భుతము, దూతలు ఈ భూమికి ప్రత్యక్షం కావడం మనం చూస్తాం. ఈరోజు ప్రియులారా, అప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఇప్పుడు అలాగూ జరగలేదు, ఎక్కడ అలాగూ జరగలేదు. చూడండి, 5వదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 1:21 ప్రకారం ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఈ లోకంలోనికి ఎంతో మంది మహానుభావులు అనబడిన వారు వచ్చారు, గురువులు అనబడిన వారు వచ్చారు, ఉపదేశకులు అనబడిన వారు వచ్చారు. కానీ ఏ ఒక్కరి వలన సమస్త మానవాళికి తమ పాపముల నుండి విమోచన కలిగిందా అనంటే ఏ ఒక్కరి వలన మనుషుడికి పాపం నుండి విమోచన కలగలేదు. ఎందుకంటే అందరూ చనిపోయారు, మనలాగే ప్రియులారా సమాధి చేయబడ్డారు. కానీ ఏ ఒక్కరి వలన ఏ ఒక్కరికి రక్షణ, పాపము శిక్ష నుండి విడుదల అనేటువంటిది ఏ ఒక్కరు కూడా అనుగ్రహించలేకపోయారు. అందుకే మత్తయి సువార్త 1:21 రాయబడింది చూడండి, ఆయన తన ప్రజల నుండి ఏం జరిగిందనంట, తన ప్రజలను వారి పాపముల నుండి
కాబట్టి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయనకు పేరు పెట్టబడడం జరిగింది చెప్పండి? యేసు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు. ఎందుకు పక్కన రాయబడుతుంది, ఆ వచనంలో అంటాడు, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి, ఆయనే అంటే యేసు తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకంలో సర్వ మానవాళి పాపమును తీసివేయగలిగిన శక్తి ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కరికి లేదు ప్రియ దేవుని బిడ్డ. అందుకే చూడండి, ఐదవదిగా మనం గమనిస్తే ప్రియులారా, తన ప్రజల పాపములను కడిగి ఆ పాపముల నుండి వారిని విడిపించగలిగిన శక్తి కలిగినటువంటి దేవాతి దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం ఐదవదిగా గొప్ప వింత. హల్లెలూయా. అంతకు ముందు ఏం జరిగేది చెప్పండి? ప్రతి మనుషుడు తన పాపాల నుండి విడుదల పొందడానికి ఏం చేసేవాడు? గొర్రెలను మేకలను బలిగా అర్పించేవాడు. గొర్రెలను మేకలను ఆ ఎద్దులను చూడండి అర్పించేవాడు తన పాపానికి, పాప ప్రాయశ్చిత్తార్థం కొరకు. కానీ అందరి కొరకు ఒకే ఒక్కసారి ఒకే ఒక్క అర్పణగా అర్పింపబడ్డ చూడండి ఎవరు? దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి కొరకు ఒకేసారి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. ఆ నీతిమంతుని రక్తం ద్వారా ఎవరైతే రక్షకుడని, నా కొరకు నా పాపాల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని ఒప్పుకుంటారో, విశ్వసించి అంగీకరించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో లేదా యేసు నామంలో బాప్తిసం తీసుకుంటారో వారికి ఏం కలుగుతుంది చెప్పండి? రక్షణ. రక్షణ కలుగుతుంది. అంటే నిన్ను నీ పాపముల నుండి విడిపించే శక్తి ప్రియులారా యేసుక్రీస్తుకు ముందుగా ఉన్నవారు కానీ యేసుక్రీస్తు తర్వాత వచ్చిన వారు కానీ ఏ ఒక్కరికి ఆ శక్తి లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఒక్క యేసు రక్తంలో మాత్రమే. అందుకే 1 యోహాను 1:9 అనుకుంటా, 7 నుంచి 9 గమనిస్తే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను ఏం చేస్తుందో తెలుసా? పవిత్రులుగా చేస్తుంది. ఏ రక్తం చెప్పండి? గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము కాదు. ఏ రక్తము చెప్పాలి? సమాధానం చెప్పాలి. ఏ రక్తము? యేసు రక్తము. యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన శక్తి ఒక యేసయ్య రక్తానికి మాత్రమే ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఐదవదిగా యేసుక్రీస్తు రక్షకుడుగా యేసు అనే నామధేయతను ధరించి మన పాపములను విడిపించే శక్తివంతునిగా ఈ లోకానికి ప్రత్యక్షమవ్వడం. ఈ లోకానికి ప్రత్యక్షమవడం ఐదవ వింత. ఒకవేళ మనం అనుకుందాం ఆయన రాలేదు, ఈ లోకానికి వచ్చి ఉండలేదు, ఏం జరిగేది చెప్పండి? ఈ రోజు వరకు కూడా అందరము పాపులుగానే ఈ భూమి మీద బ్రతికేవారు, పాపులుగానే జీవించేవారు. కానీ యేసు క్రీస్తు రక్తము ఆయన 2020 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చిన విధిని బట్టి ప్రియులారా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారి జీవితాల్లో పాపము నుండి దేవుడు వారికి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, పాపం నుండి విడిపించే శక్తి కలిగిన దేవుడు ఒక్క యేసయ్యే. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరికి ఆ రైట్స్ ఎవరికి కూడా లేవు. ప్రియులారా నేను అంటాను, యేసయ్యని ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అని చెప్పడానికి ఇవన్నీ ప్రూఫ్స్, సాక్ష్యాలని జీవితంలో ప్రూఫ్స్. అందుకని 6వదిగా చూడండి ప్రియులారా, 6వ వింత ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 6 నుంచి 12 గమనిస్తే ఆ వచనంలో జరిగింది ఏంటంటే, జ్ఞానులు అని పిలువబడినటువంటి వారు ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో అజ్ఞానులుగా పిలువబడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. జ్ఞానులు అనంటే జ్ఞానము కలిగిన వాడుగానే ఉండాలి. కానీ అక్కడ యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో అజ్ఞానము చూడండి, అజ్ఞానంతో కూడిన పని చేశారు, అజ్ఞానముగా ప్రవర్తించారు. ఏం జరిగింది అక్కడ అంటే ఆ వచనంలో అంతటా హేరోదు చూడండి ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువును
శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పగా, అప్పుడు వారు ఏమన్నారు తెలుసా? తప్పకుండా రాజా, ఆయన ఎక్కడ పుట్టాడో మేము వెళ్ళి పూజించి వచ్చేటప్పుడు ఆ వర్తమానం నీకు తెలియజేస్తామన్నారు. జ్ఞానులు, ప్రియులారా, జ్ఞానంగా ప్రవర్తించవలసిన వారు చూడండి, అక్కడ జరిగింది ఏదో తెలుసా? ఏ జ్ఞానులు బైబిల్లో రాయబడుతుంది? తూర్పు దేశపు జ్ఞానులు. సుమారుగా వారు ఉండబడిన దేశము నుండి ఈ యేసు ప్రభు జన్మించిన స్థలానికి రావడానికి సుమారుగా ప్రియులారా ఎన్నేళ్ళు పట్టింది తెలుసా? ఎంతకాలం వ్యవధి పట్టింది? సుమారుగా ప్రియులారా ఇంచుమించు అందాజ ఎంత వ్యవధి? 6 నెలలు పై మాటే. ఒక్కరోజు 2 రోజులు జర్నీ చేయడానికి మనం అంత ఇబ్బంది పడతాం. కానీ జ్ఞానులు గనుక యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు అని లేఖనాలు, గ్రంథాలు అన్నీ కూడా తెరిచి చదివి ప్రియులారా పుట్టిన నక్షత్రాన్ని చూసి, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం వైపుగా చూసి సుమారుగా 6 నెలలు ప్రయాణం చేశారు. ఎంత నిబద్ధత చూసారా? ఎంత భయం, ఎంత విధేయత! అంత 6 నెలలు ప్రయాణం చేసి ఆ బెత్లెహేము అనబడిన గ్రామంలోకి ప్రవేశించిన ఆ దేశంలోకి ప్రవేశించిన తర్వాత రాజు వారిని కలవరపెట్టినందున వారు చూడండి అంత జ్ఞానంతో అక్కడి వరకు వచ్చారు. అక్కడికి వచ్చి రాజు చెప్పిన మాట వినవలసి వచ్చింది. ఆ తర్వాత వచ్చినలో రాయబడింది, అప్పుడు దేవుడు చూడండి, మీరు వచ్చిన మార్గమున గాక మార్గమున మీరు వెళ్ళండి అని దూతలకు దేవుడు ప్రియులారా సంబోధించడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించాలి. అందుకనే ఈ వచనంలో ప్రియులారా జ్ఞానులు అజ్ఞానంగా ప్రవర్తించారు. అప్పటి వరకు ఎప్పుడు వారి జీవితం అలా జరగలేదు. ప్రతీది చాలా సక్సెస్ఫుల్గా, ప్రతీది కారణం లేకుండా, ప్రతీది ఏ కారణం లేకుండా దేన్ని నమ్మేవారు కాదు. అంత జ్ఞానాన్ని సంపాదించుకున్న జ్ఞానులు యేసు ప్రభు పుట్టుక విషయంలో రాజు ఎదుట జ్ఞానులుగా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, 7వదిగా మనం గమనించినట్లయితే 7వ వింత ఏంటో తెలుసా ప్రియులారా? యెషయా గ్రంథం 9:6లో అద్భుతమైన మాట మనందరికీ తెలుసా వాక్య భాగం ఏం రాయబడుతుందనంటే, ప్రవక్తలు ఏనాడో చెప్పినటువంటి ప్రవచనాలు అక్షరాల నెరవేరుట. ప్రవక్తలు ఏనాడో కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలకు ముందు ప్రవచించిన ప్రవచనం అక్షరాల నెరవేరుట 7వ వింత. ఆ వింత 7వ అనుభవం ఏంటంటే యెషయా 9:6లో రాయబడినట్లుగా ప్రియులారా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను. చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఇప్పుడు చెప్పండి, మనకు అనే మాట ఎవరైనా వాడతారా? ఏ పేరెంట్స్ అయినా ఒకవేళ మీ ఇంట్లో కొడుకో బిడ్డో ఎవరో పుట్టారనుకోండి, చెప్పండి, 10 మందిని పిలిచి ఏమండి ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని అంటారా? ఏలయనగా అందరూ 10 మందిని పోగు చేసుకొని మన కొరకు శిశువు పుట్టాడని ఏ పేరెంట్స్ అయినా చెప్తారా? ఆ మాట చెప్తే ఆ మాట అపార్థం అవుతుంది కదా. కానీ యెషయా యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆ మాట అన్నాడు. ఏంటిదనంటే, యేసు చూడండి, ఆయన చక్కని మాట అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు అనే మాట ఒక రాష్ట్రమో, ఒక దేశమో, ఒక కులమో, ఒక వర్గమో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదండి. ఈ భూమి మీద ప్రపంచంలో ఎంతమంది మానవాళి అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి యెషయా ప్రవక్త మాట్లాడాడు. మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆయన ఏ ఒక్క కుటుంబానికో, ఏ ఒక్క వంశానికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క కులానికో, మతానికో సంబంధించి పుట్టినటువంటి వాడు కాడు. అందుకే ప్రపంచమంతటికి తెలుసుకునేలాగా యెషయా గ్రంథకర్త రాశాడు, ఏలయనగా మనకు అనంటే ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి
మనందరి కొరకు ఎవరు పుట్టారంట? శిశువు పుట్టాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహం అని అంటే ఏంటో తెలుసా? వరం, దానముగా, వరంగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డాడు. ప్రియులారా, వరముగా అనుగ్రహించబడ్డాడు. అందుకే నా వచనంలో ఆయన భూమి మీద రాజ్యభారం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మనందరికీ, ఏ కుటుంబంలో పుట్టిన వారికి కుటుంబ భారం మాత్రమే ఉంటుంది. కానీ ఈయన అందరి కొరకు పుట్టినవాడు కనుక ఈయనకి ఏముంటుందో తెలుసా? ఆయన భుజం మీద రాజ్యభారం. అందుకనే శాపగ్రస్తమైన శిలువను తన భుజాల మీద మోసి మొయ్యలేక ప్రియులారా, మోసి మొయ్యలేక గొల్గొతా కొండ వరకు మనందరి పాపము విమోచన కొరకు ఆయన శిలువను, శాపగ్రస్తమైన శిలువను మోయడం జరిగింది. ఈరోజు ప్రియులారా, ఆ తరువాత అంటాడు ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయన పుట్టక ఆశ్చర్యం. నేను అంటాను ప్రియులారా, చాలాసార్లు మనకు తెలియదు, ఆయన పుట్టక ఆశ్చర్యం. ఎవరితో కూడా యేసయ్య ఎప్పుడు కూడా పోల్చబా, ఎవరిని కూడా యేసయ్యకు సాటి చేయవా. పాటందుకి నిన్ను పోలిన వారెవరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? దేవునికి శరీరాగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు. కనుక ఈరోజు దేవుని బిడ్డ, అందుకిన వాక్యంలో రాయబడుతుంది ఆయన ఎవరు అని అంటే ఆశ్చర్యకరుడు. రెండవదిగా అంటాడు ఆలోచనకర్త. ఎంత ఆలోచనకర్త దేవుడు అంటే, ఎంత ఆలోచనకర్త అనంటే ప్రియులారా, మనల్ని పాపము నుండి విడిపించి మరలా నిత్యరాజ్యం పరలోకం చేరడానికి దేవుడు ఎంత ఆలోచించాడు ఒకసారి. ఎంత దేవుడు ప్లాన్, ఎంత స్కెచ్ వేశాడు ఒకసారి ఆలోచించే. అందుకే దేవుడు ఆలోచనకర్త. రక్షణ ఊరికేనే మనకి రాలేదండి. గాడ్స్ ప్లాన్, దేవుడి ప్లాన్ అద్భుతంగా ఉంది. అందుకే ఈరోజు మనందరికీ రక్షణ కలిగింది. ఈరోజు మనం దేవుడి పిల్లలుగా సంతోషంగా దేవుని సన్నిధిలో పిలువబడుతున్నాం. చూడండి, దేవుని ఆరాధిస్తున్నాం. తర్వాత మనం గమనిస్తే పిల్లలు అంటాడు బలవంతుడైన దేవుడు, సమస్తము తన మాట కలిగిన మహత్తు చేత గద్దించినటువంటి దేవుడు. తర్వాత ప్రియులను చూడండి, సమయంలో నిత్యుడగు తండ్రి అంటే అందరు ఈ లోకానికి, మేము గాడ్స్ దేవుళ్ళు అనగా ఈ లోకానికి వచ్చారు. కానీ ఎవరు భూమి మీద శాశ్వతంగా లేదు. ఈయన భూమి అందును పరలోకమందును నిరంతరము స్తోత్రాలుడై ఉన్న దేవుడు ఈయన. అందుకే ఈయన అంటాడు నిత్యుడగు తండ్రి. భూమి మార్పు నొందినను ప్రియులారా చూడండి, మార్పు లేనటువంటి దేవుడు మన దేవుడు. నిత్యము నిలిచి ఉండే దేవుడు ఆయన. అందుకే ఆయనకు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడింది. ఆ తర్వాత ప్రియులారా సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ప్రియులారా ముగింపులోకి వచ్చా. దేనికి అధిపతి చెప్పండి? సమాధానకర్తయగు అధిపతి. ఈ సమాధానము నీ కుటుంబంలోకి రావాలంటే, ఈ సమాధానం నీ బిడ్డల్లోకి రావాలంటే, దేవుడిచ్చే ఈ నెమ్మది సమాధానం నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అనుభవించాలంటే ఏం చేయాలో తెలుసా? పైన చెప్పబడిన ఈ 6 విషయాల్లో నా దేవుడి ప్రత్యేకతే వేరు అని నువ్వు స్పష్టంగా గాఢంగా నమ్మాలి. నేను అప్పుడప్పుడు పెద్దవాళ్ళని కొంతమందిని అబ్జర్వేషన్ చేస్తుంటాను. మాట మీద మాట వచ్చి సందర్భం వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? మోకరించి ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తారు. అయ్యా నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు నాయనా అని ప్రార్థన చేస్తారు. నీకు సాటి ఎవరు లేరు ప్రభు అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు బాగుంది, కానీ నలుగురు కూడినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మొన్న కావడ అంటుండే. సో చూడండి, అన్యులంటే వేరు. మొన్న కావడ అంటుండే ఏంటో తెలుసా? పాపం మాకు తెలియదు. ఏందో తెలుసా? బ్రహ్మంగారు రాసింది ఏది? నవ్వు వచ్చింది, నవ్వుకున్నాను నేను. పాపం బైబిల్ జ్ఞానం ఎంత అంటే పాపం తెలియదు. చూసారా? యేసు ముందా ఈయన ముందా? ఈయనకు ముందే 1400 సంవత్సరాలకు ముందే యేసు ప్రభు వారు ఉన్నారు. యెషయా గ్రంథాన్ని
బ్రహ్మంగారు పిల్లలు యెషయా గ్రంథాన్ని అప్పుడు తాడిపత్రుల మీద రాయబడ్డాయి. అవి తీసుకొని వెళ్ళి పశువులు కాసే సమయంలో కూర్చొని పదే పదే పఠించేవాడట. అందువలన పిల్లలు చూడండి, ఆయన తర్వాత చరిత్రలోకి ఒక వ్యక్తిగా పేరుంది. యెషయా గ్రంథాన్ని చదివినటువంటి వాడు చరిత్ర చెబుతుంది. హల్లెలూయా. మనుషుల యొక్క ఆలోచన చూడండి. ఏంటంటే ఇంత ప్రార్థన చేసినా, ఇంతగా వాక్యం విన్నా, ఇంతగా మందిరానికి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు మాట చూడండి నత్తిపోతూనే ఉంటుంది. అప్పుడప్పుడు నత్తిపోతూనే ఉంటుంది. ఆ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మీ హృదయాల్లో, మీ నోటి నుండి రాకుండా ఉండాలంటే ఈరోజు దేవుని బిడ్డ ఏది వాస్తవమో ఏది సత్యమో నువ్వు గ్రహించగలగాలి. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని బిడ్డ ఈయన ఎవరు అని అంటే చెప్పండి, చక్కని మాట అంటాడు, సమాధానకర్తయగు అధిపతి. ఈ సమాధానము నీకు, నీ కుటుంబానికి, నీ జీవితంలో నీ బిడ్డలు సమృద్ధిగా అనుభవించాలంటే నీ మనసులో ఎలాంటి సందేహం ఉండకూడదు. యేసుక్రీస్తు పుట్టక నుంచి యేసుక్రీస్తు మరణం వరకు ఆయన ఎంతగా ఆయన త్యాగం చేశాడో ప్రతిదీ కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మగలిగి, అది మాత్రమే సత్యమని నమ్మి, అది మాత్రమే నీ హృదయంలో సంపూర్ణంగా విశ్వసించి ఆయన వైపు మాత్రమే చూడగలిగినప్పుడు ఈ సమాధానం, ఈ సంతోషం, ఈ సమృద్ధి ఇవన్నీ దేవుడు నీ జీవితంలో నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఎక్కడ అడుగు అక్కడ అన్నట్టు చెప్పండి, గోడ మీద పిల్లిలాగా ఎటంగు అటు లోకంలో పోతే వాళ్ళు చెప్పిందే కరెక్ట్, ఇక్కడికి వచ్చాక ఇది చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా 2 నాలుకల ధోరణి అంటారు. ఆ 2 నాలుకల ధోరణిగా ప్రవర్తించేవారు ప్రియులారా చూడండి, ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేరు. ఒకవేళ మరణించిన దేవుని రాజ్యానికి చేరతారా? చేరలేరు. ప్రియ దేవుని బిడ్డ, ఈయన గురించి నీకు స్పష్టంగా నీకు ఒక అవగాహన వచ్చినప్పుడు మాత్రమే పరలోక రాజ్యం చేరడానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. కనుక ఈరోజు గమనిద్దాం. చెప్పండి, యేసుక్రీస్తు చెప్పండి, పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలా ఎవరైనా పుట్టారంటే పుట్టిన వ్యక్తి ఎంతమంది పుట్టారు చెప్పండి? ఈ ప్రపంచమంతా వెతికితే ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది ఏంటి చెప్పండి? రెండవది చెప్పండి, ఆయన పుట్టేంత వరకు ప్రజాసంఖ్య అనేది రాయబడలేదు. ఆయన పుట్టిన తర్వాత ఆ ప్రజాసంఖ్య అనేది ప్రారంభమైంది. పిల్లలు చూడండి, క్రీస్తు శకము తర్వాత క్రీస్తు పూర్వమని విభజించబడింది. అంతకు ముందు కూడా చూడండి చాలా కాలాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కరిది కూడా చూడండి ఏ శకము అని ఎవరి శకము రాయబడలేదు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని అరుదైనటువంటి ఘనత చూడండి యేసయ్యకు దక్కింది. ఈయన శక పురుషుడు. ఈయన ప్రపంచమంతా నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ప్రియులారా ప్రతి ఒక్కరు దీన్ని ఒప్పుకోవాల్సిందే. బిఫోర్ క్రైస్ట్ చెప్పండి, ఆఫ్టర్ డెత్. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్. యేసుక్రీస్తు పుట్టకకు చెప్పండి ముందు, పుట్టక తర్వాత. ఈరోజు ప్రియులారా ఇదే ప్రపంచానికి రోజు కాలమానం ఏంటంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. ఇది లేకుండా కౌంటింగ్ లేదు, ఇది లేకుండా సంఖ్య లేదు, ఇది లేకుండా ఏ కొలతలు లేవు. అద్భుతమైనటువంటిది. అందుకని ప్రియులారా ప్రజాసంఖ్య రాయబడింది. మూడవదికి చెప్పండి ఏం రాయబడిందంటే, పురుష సంయోగము లేకుండా, పురుషుని కలయిక లేకుండా స్త్రీ గర్భమును దాల్చుట. వండర్. ప్రపంచంలో ఎక్కడ జరగదు అది. ప్రియులారా చూడండి, నాలుగవదిగా మనం గమనిస్తే చెప్పండి ఇంకేం పరలోక సైన్య సమూహము యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పరలోకము నుండి భూమి మీద ప్రత్యక్షమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి ఐదవదిగా మన పాపాలను కడిగే శక్తి కలిగినటువంటి చెప్పండి దేవాది దేవుడు ఈ లోకంలో పుట్టాడు. అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా మన పాపాన్ని తొలగించే శక్తి ఏ ఒక్కరికి లేదు. యేసయ్య పుట్టడం గొప్ప వింత, గొప్ప అద్భుతం. ఆయన రాకపోతే మనకు విడుదల విమోచన లేదంతే. తర్వాత చూడండి ప్రియులారా, ఆరవదిగా జ్ఞానులు అని పిలువబడిన వారు
యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో అజ్ఞానులైన పని చేశారు. రాజు మాట విని రాజుకు వర్తమానం ఇద్దామన్నంత అవివేకంగా ప్రవర్తించారు. తిరిగి మరలా దేవుని చేత బోధింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, ఆ తర్వాత మనం గమనిస్తే 7వదిగా చెప్పండి, ఏనాడో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు అక్షరాల ఏ ఒక్కటి తప్పిపోకుండా నెరవేరాయి. ఇంచుమించు యెషయా ప్రవచించిన ఈ ప్రవచనానికి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా ప్రవచించిన ప్రవచనానికి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు జననానికి మధ్య కాలం ఎంతో తెలుసా? సుమారు 700 సంవత్సరాలు. 700 సంవత్సరాలు. ఈయన చెప్పిన మాట రేపు జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు. అలాంటిది 700 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించారు. ప్రియులారా, ఆ ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని అక్షరాల దేవుడు చూడండి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఆ మాట నెరవేర్చగలిగాడు. హల్లెలూయా. యోబుకి కొత్త నిబంధనకి ఇంకా చాలా దూరం వ్యత్యాసం ఉంది. చూడండి, యోబు పలకగలిగాడు, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలా ఎవడైనా ఈ భూమి మీద పుట్టగలడా అంటే పుట్టే శక్తి కానీ ఎవరికి లేదు. దాన్ని ఛేదించుకొని ప్రియులారా, పాప సహితులలో నుండి ఎవరు పుట్టారు చెప్పండి? ఏ పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు పాపరహితుడిగా కన్యమరియ గర్భములో ఈ లోకంలో పుట్టి మన సమస్త మానవాళి పాపమును కడిగి విమోచించి విడుదల చేసి ప్రియులారా, మనందరినీ యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుడు చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాటలు? ఎంతమందికి అర్థమయ్యాయి? మరలా ఇంటికి వెళ్ళి మరలా నలుగురు పోగవగానే అమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటావా? కాస్త వినండి. ఎందుకు వినమంటున్నానంటే నీకు కాస్త నాలెడ్జ్ కావాలి. ఎప్పుడు వాళ్ళు చెప్పిందే వినడం కాదు. కాస్త నువ్వు చెప్తే, ఇలా చూడండి, నువ్వు చెప్తే ఎదుటివారు వినేటట్లుగా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో. ఎప్పుడు వాళ్ళు చెప్పిందే వినడం కాదు. అలా చెప్పాలంటే శ్రద్ధ పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకొని తప్పకుండా ఏదో ఒక స్థలంలో నీ ద్వారా ఇతరులకు సువార్త చెప్పడానికి దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ప్రియులారా, మరి దేవుని అందరం కూడా స్తుతిద్దాం, దేవుని మహిమపరచుదాం, ఆయన కార్యాలను మనం కొనియాడుదాం, దేవుడు చేసిన గొప్ప అద్భుతాలను బట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. కనుక లోకరక్షకుడుగా పుట్టిన దేవుడు మన కోసం, మన పాపాల కొరకు లోకానికి వచ్చాడని ప్రగాఢంగా నమ్ముదాం, విశ్వసిద్దాం. చూడండి, కొంచెం ఆవగింజంతైన అవిశ్వాసం లేకుండా దేవుడి కొరకు ముందుకు నమ్మకంతో ముందుకు పోదాం. దేవుడిచ్చే నెమ్మది, సమాధానం సమస్తము క్రీస్తు ద్వారా అనుభవిద్దాం. అటువంటి కృప ప్రభువు మనకును మన కుటుంబాలకును ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్.